ఓకే, విశ్వ పరివర్తనకు సంబంధించిన ఒక అద్భుతమైన ప్రణాళిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఈ ప్రపంచాన్ని కేవలం 108 ప్రాచీన ఆత్మలు మార్చగలిగితే ఎలా ఉంటుంది? అదే ఈ ప్రణాళిక. ఈ 108 వీళ్లే ఆ బీజరూపీ ఆత్మలు చాలా కాలం క్రితం భూమి మీదకు వచ్చారన్నమాట. వీళ్ల లక్ష్యం ఒకటే, మానవాళికి విముక్తి. కాని సమస్య ఏంటంటే వాళ్లే ఇక్కడ చిక్కుకుపోయారు. చూడండి, గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కాని శ్రీరాముడి రాజ్యం, శ్రీకృష్ణుడి నగరం ఏవీ శాశ్వతం కాలేదు. అందుకే నిజమైన మార్పు రావాలంటే పైపైనగాదు, ఏకంగా మన అస్తిత్వపు మూలకాలే మారాలి. ఈ మార్పు దేనితో మొదలవుతుందో తెలుసా? గాలితో. ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ కలుషితమైంది అదే. మన నెగటివ్ ఆలోచనలు, కోరికలు అన్నీ గాలిలో కలిసిపోయి మనం పీల్చే ప్రతి శ్వాసను విషపూరితం చేస్తున్నాయి. ఈ కలుషితమైన గాలివల్లే రోగాలు, నెగటివ్ ప్రభావాలు పెరిగిపోతున్నాయి. మంచి చేద్దామన్నా కుదరట్లేదు. మరి దీనికి పరిష్కారం వేంటి? ముందుగా 108 ఆత్మలు పరంతత్వాలను కిందకి తెస్తారు. అప్పుడు గాలి శుద్ధి అవుతుంది. సో ఒకవైపు కలుషిత మూలకాలు మనల్ని బంధిస్తే, ఈ పరంతత్వాలు మనకు స్వేచ్ఛనిచ్చి అమరలోకాన్ని నిర్మిస్తాయి. ఇంతేకాదు, భూమిపై చిక్కుకుపోయిన నెగటివ్ ఆత్మలకు కూడా దీనివల్ల విముక్తి లభిస్తుంది. అంతటా శాంతి నెలకొంటుంది. సో ఈ మొత్తం పరివర్తనకు నాంది పలికేది ఆ 108 మంది శక్తివంతమైన బీజరూపి ఆత్మలే. వాళ్లు మొదలుపెట్టాక వాళ్లతో పాటు మరో 16,108 మంది శక్తివంతమైన యోగులు కూడా వచ్చి చేరుతారు. ఈ నంబరెక్కడో విన్నట్టుంది కదా. శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలుండేవారని పురాణాలు చెప్తున్నాయి. అక్కడితో ఆగదు. ఆ తర్వాత వీళ్లందరూ కలిసి 9 లక్షల మందికి పైగా యోగులను మేల్కొలుపుతారు. చూసారా, ఈ కాంతి సైన్యం ఎలా పెరుగుతుందో? 108తో మొదలై లక్షలకు చేరుకుంటుంది. ఈ మార్పు భూమి వాతావరణంతో మొదలై సౌరవ్యవస్థను దాటి విశ్వమంతా వ్యాపిస్తుంది. ఫైనల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడున్న ఈ మృత్యులోకం శాశ్వతమైన అమరలోకంగా మారిపోతోంది. అప్పుడు మన భూమి ఇతర గెలాక్సీల నుంచి వచ్చే ఆత్మలకు కూడా ఒక పవిత్ర యాత్రాస్థలమవుతుంది. అందుకే క్రీస్తు కూడా అన్నారు, మీరంతా దేవుళ్లే, పరమపిత యొక్క సంతానమని. అయితే ఒక ప్రశ్న, ఒక ప్రపంచం ఇలా పూర్తిగా కొత్తగా పుడితే మరి దాని పాత జ్ఞాపకాల గతి ఏంటి?